మన ఇల్లు లేదా ఆఫీస్లో సరిగ్గా లైటింగ్ లేదని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈరోజు అలా ఎందుకు అనిపించింది, అలా అనిపించకుండా ఉండడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, నేను ఈశ్వర్, మీ సివిల్ ఇంజనీర్ని. లెట్స్ వెల్కమ్ టు ది శ్రీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్తే సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో ముఖ్యంగా కిచెన్, స్టడీ రూమ్, వర్క్ స్పేస్లో సఫిషియంట్ లైట్ లేకపోవడం వల్ల మన ఐస్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. దానివల్ల కొందరికి హెడేక్, అలసట మొదలవుతుంది. ఇంకా చెప్పాలంటే లైటింగ్ తక్కువ ఉండడం వల్ల మన కాన్సన్ట్రేషన్, ప్రొడక్టివిటీ చాలా వరకు తగ్గిపోతుంది. ఇలాంటి లో లైటింగ్ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయడానికి మన రిక్వైర్మెంట్ తగ్గట్టు, అంటే మన నీడ్స్కి తగ్గట్టుగా లైటింగ్ సెట్ చేసుకోవాలి. నేను ముందుగా ఇచ్చే సలహా ఏంటంటే, వాల్ మౌంటెడ్ లైటింగ్స్ కంటే సీలింగ్ లైట్స్, అంటే ఫాల్ సీలింగ్లో లైట్స్ ఉండడం వల్ల చాలా వరకు రూమ్లో ఈవెన్గా లైట్ స్ప్రెడింగ్ అవుతుంది. అండ్ వర్క్ స్టేషన్ దగ్గర అండ్ స్టడీ ఏరియా దగ్గర ఎక్స్ట్రా టేబుల్ ల్యాంప్స్ని పెట్టుకోవాలి. అండ్ మ్యాక్సిమం ఇంట్లోకి న్యాచురల్ లైట్ వచ్చేలా ప్లాన్ చేయాలి. ప్రాపర్ లైటింగ్ వల్ల మన లైఫ్ బ్రైటర్గా ఉంటుంది, మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ముఖ్యంగా మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.